మై డియర్ సబ్స్క్రైబర్స్. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ తిరుపతి జర్నీలో ఇది 5th వీడియో వచ్చేసి మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో మీరు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం రన్ చేస్తున్నాను. మీరు ఇంకా సపోర్ట్ ఇస్తే ఇంకా చాలా బాగా రన్ చేస్తాను. మీ సపోర్ట్ కోసం ఏం లేదు, ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్, ఒక షేర్ కోరుకుంటున్నాను. సో ఈ 5th వీడియోలో ఏం చూపిస్తానంటే మ్యాక్సిమం పైన తిరుపతిలో చాలా అంటే చాలా వరకు అయితే బ్యూటిఫుల్గానైతే ఉంది. అది చూస్తే కాదు, ఫీల్ కావాలి. సో మస్తు అంటే మస్తు బ్యూటిఫుల్గానైతే ఉంది. సో లోపలికి వెళ్ళే కొద్దీ రకరకాలుగా షాప్స్, ఆర్కిటెక్చర్, ఆ ఓల్డ్ ఇండీస్ ఆర్కిటెక్చర్, గార్డెన్స్, నేచర్ వేరే ఉంది. సో లోపలికి వెళ్ళిన తర్వాతనైతే కెమెరాలు అయితే అలో లేవు కాబట్టి లోపలనైతే చూపించలేకపోయాను. సో ఎవరు కూడా చూపించారు, ఎందుకంటే లోపలికి కెమెరాస్ అలో లేవు. సో బయట వరకు అయితే కవర్ అయితే చూద్దాం. నేను కవర్ చేసింది అయితే చూపిస్తాను. పైన 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 నేను ఏం రికార్డ్ చేశానంటే మనం ఎంతవరకు అయితే వెళ్ళామో అంతవరకు కెమెరాస్ అలో ఉన్న వరకు అయితే వెళ్ళాము. ఆడి వరకే స్టాప్. లోపలికి కెమెరాస్ అలో లేవు, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ కెమెరాస్. ఒకవేళ కనుక కెమెరాస్ తీసుకపోతే మ్యాక్సిమం మీకు జరిమానా ఉంటుంది, జైలు శిక్ష ఉంటుంది, ఫైన్ ఉంటుంది, ఇంకా చాలా చాలా అయితే మీకైతే పనిష్మెంట్స్ ఉంటాయి. తెలియదు, మ్యాక్సిమం మీరు కెమెరా పట్టుకపోకపోవడమే మంచిది. సో నేనైతే నాకు కుదిరినంత వరకు అయితే రికార్డ్ అయితే చేశాను. చూడండి, ఇక్కడ కొండపైన వచ్చేసి తిరుమల కొండపైన వచ్చేసి రకరకాల షాప్స్, బొమ్మల షాప్స్ అయితే ఉన్నాయి. రకరకాల బొమ్మలు అయితే ఉన్నాయి. స్వీట్ షాప్స్, బొమ్మల షాప్స్ ఉన్నాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి కాస్ట్ మాత్రం హై కాస్ట్. నార్మల్ పీపుల్ అయితే మ్యాక్సిమం ఎఫర్ట్ చేసి తీసుకోలేరు, కాకపోతే టూ హై కాస్ట్ చెప్తున్నారు. సో మేమైతే మెట్ల నుంచి ఒక 2-3 కిలోమీటర్స్ దాటిన తర్వాత మెయిన్ టెంపుల్ కాడికి అయితే వచ్చేసాం. ఇదైతే మెయిన్ టెంపుల్ ఎదురుగా కనిపిస్తుంది, మీకు తెలుసు కదా. ఇంకా టీటీడీలో లైవ్ అయితే ఇస్తారు, అదే ఈ ప్లేస్. ఎదురుగా హారతి ఉంటుంది, గుడికి ఎదురుగా అఖండ జ్యోతి అని అవి వెలుగుతూనే ఉంటాయి. సో మేమైతే మ్యాక్సిమం పైకి వచ్చేసరికి 2:30-3 అయింది. సో మేమైతే కోనేటి దగ్గరికి వెళ్ళాము. సో చూడండి, ఇది టీటీడీలో లైవ్ ఇస్తారు. ఇక్కడ నుంచి కరెక్ట్గా కనిపిస్తుంది కదా. సో ఇక్కడ అయితే టీవీ షోస్ అయితే ఆపరేట్ అవుతుంది, ఇక్కడ నుంచి రికార్డ్ చేస్తారు. సో మేము వెళ్ళినప్పుడు అయితే చాలా వరకు పీపుల్ అయితే ఆడ కూర్చొని ప్రవచనాలు, కథలు అయితే వింటున్నారు చెప్పేది. సో ఇవన్నీ దాటి మేమైతే కోనేటి దగ్గరికి వెళ్ళాము. కోనేరు అయితే ఫ్రెష్ వాటర్, కాకపోతే అన్ని సైడ్లు అయితే తెరవలేదు, ఒక్క సైడ్ అయితే తెరిచారు. కోనేటిలో దిగి చేస్తే ఆ ఫీలింగ్ వేరే ఉంది. తిరుపతికి వెళ్తే కన్ఫామ్గా తిరుపతి ఉంటాయి కదా గైడ్ లైన్స్ అన్నిటి, ఎలా దేవుని దర్శించుకోవాలో ఆ వేళనే వెళ్ళండి. డైరెక్ట్ మీరు అటు సత్రానికి వెళ్ళి డైరెక్ట్ స్నానం చేసుకుని డైరెక్ట్ దేవుని దర్శనానికి అయితే వెళ్ళడం అది మ్యాక్సిమం తెలియని వాళ్ళు చేసేది. మ్యాక్సిమం తెలిసి చేస్తే మ్యాక్సిమం ఒక వే అనేది ఉంటుంది, ఆ ప్రాపర్ వే అనేది అనుసరించిపోతే బెటర్. సో ఆ వేలో పోవాలని కోరుకుంటున్నాను. సో గుడి చుట్టుపక్కల అయితే గ్రీనరీ మాత్రం హైలైట్ ఉంది. మేమైతే ఫ్రెష్ అప్ అయ్యి వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం. మ్యాక్సిమం 6:30-7:30 మేమైతే ఫ్రెష్ అప్ అయిపోయి బయటకు అయితే వచ్చాము లోపలికి వెళ్ళడానికి. సో చూడండి పైన ఎలా ఉందో. సో చూసినట్టయితే మస్తు గ్రీనరీ బ్యూటిఫుల్ అయితే ఉంది. మ్యాక్సిమం మేము లోపలికి పోయేసరికి 9:30 అయింది. ఆల్ చెకప్స్ విత్ అన్ని కెమెరా చెకప్స్, బ్యాక్ చెకప్స్ అయితే జరిగింది. సో
లోపలికి వెళ్ళేటప్పుడు ఒక లడ్డు రిసిప్ట్ అయితే ఇస్తారు, అందరికి ప్రతి ఒక్కరికి ఇస్తారు. సో మీకైతే ఫస్ట్ టైం వెళ్తుంటే లోపలికి ఏమేమి తీసుకోవాలో తెలియకపోతే తెలుసుకోండి. లోపలికి వెళ్ళేటప్పుడు అయితే లోపల కంపార్ట్మెంట్స్లోకి వెళ్తారు కాబట్టి ఓ వాటర్ బాటిల్, మీకు ఆకలి అయితే 2 బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్, ఒక బ్లాంకెట్. లోపలికి వెళ్తే మళ్ళీ ఎప్పుడు బయటకు వస్తామో తెలియదు, అంత జనం ఉంటారు కాబట్టి. సో మా దర్శనం అయితే మ్యాక్సిమం 9:30కి వెళ్తే మార్నింగ్ 5:30కి అయితే ఓపెన్ చేశారు. 5:30 నుంచి వెళ్ళి 6:30 వరకు అయితే మా దర్శనం అయితే జరిగింది. 6:30, 7:30 మ్యాక్సిమం లోపల దర్శనం చేసుకొని 7:30కి అయితే దర్శనం చేసుకున్నాం. మ్యాక్సిమం 1 సెకండ్ 2 సెకండ్సే దర్శనం చేసుకునేది, కానీ మనం ఎక్కిన ఫీలింగ్ అన్నీ పోతాయి లోపలికి పోగానే, ఆ పాజిటివ్ ఫీలింగ్. 7:30కి అయితే మేము లోపల ఒక హాఫ్ అన్ అవర్ ఉండి లోపల ఎలా ఉందో చూసి ఆ ఫీలింగ్ అబ్జర్వ్ చేసి ఆ ఫీలింగ్, ఆ పాజిటివ్ ఎనర్జీని ఫీల్ అయ్యి మేమైతే బయటకు వచ్చి తిరుపతికి వచ్చి లడ్డు తీసుకొని పోలేదంటే ఇట్లుంటుంది. సో మేమైతే లడ్డు తీసుకునేందుకు పోయాం. ఎన్ని ఇయర్స్ అయినా తిరుపతి లడ్డు టేస్ట్ మాత్రం మారలేదు. ఒక 10 years బ్యాక్ తిన్న లడ్డు ఇప్పుడు తిన్న లడ్డు సేమ్ టేస్ట్ ఉన్నది, కాకపోతే సైజ్ మాత్రం తగ్గించారు. సో దర్శనం అయిపోయిన తర్వాత బయటికి లడ్డు తీసుకొని వచ్చిన తర్వాత అన్నదాన సత్రంకి అయితే మేము వచ్చాము. అన్నదాన సత్రంలోనైతే భోజనం అయితే చేసాము. మార్నింగ్ ఒక స్వీట్, పచ్చడి, కూర అయితే అరిటాకు భోజనం చేసాము. సో అన్నదాన సత్రంలో ఫ్రీగా ఉంటుంది. సో ఎంతమంది ఉన్నారో చూడండి అన్నదాన సత్రంలో. సో అన్నదాన సత్రంలో అన్నం తినడం అయిపోయిన తర్వాత బస్ ఎక్కి అయితే మేమైతే తిరుపతి కొండ నుంచి వెళ్ళి తిరుపతి బస్ స్టాండ్కి అయితే తిరుమల నుంచి వెళ్ళి తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చాము. అక్కడ నుంచి వెళ్ళి ట్రైన్ ఎక్కి మళ్ళీ మేమైతే వరంగల్కి అయితే వచ్చేసాం. సో చూడండి మేమైతే మ్యాక్సిమం అక్కడ సాయంత్రం 6 or 7కి ఎక్కితే వీడికి వచ్చేసరికి 3:30 అయింది. తెల్లరగట్లల్లో వరంగల్కి అయితే 3:30కి అయితే మేమైతే చేరుకున్నాం. సో ఎంతో జర్నీ చేసి 3:30కి ఇక్కడికైతే వచ్చాము. చూడండి వరంగల్లో దిగి ట్రైన్ పక్క నుంచి నడుచుకుంటూ పోతాను. సో రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. చూడండి మీకైతే లవ్ వరంగల్ అనే ఒక లైటింగ్ అయితే అవుపిస్తుంది, ఈ వేలో చూస్తే కనబడుతుంది నాకు వరంగల్, లవ్ వరంగల్. నిజంగానే మీరు వరంగల్కి వచ్చి ఉంటే ఒక లైక్ వేసుకోండి. ఒకవేళ వీడియో నచ్చితే కూడా లైక్ వేసుకోండి, మీరు వరంగల్కి వచ్చినట్టయితే లైక్ కాకుండా. సో యూ లవ్ వరంగల్, వి లవ్ వరంగల్. ఓకే, థ్యాంక్ యూ. మరి ఎన్నో ఇలాంటి ఎక్స్ప్లోరింగ్ వీడియోలు చేసిన రెడీగా ఉన్నాను, మీరు సపోర్ట్ చేస్తే. ఓకే.